చెల్లెళ్ళ మధ్య ఉండే ప్రేమ, ఆప్యాయత, నమ్మకానికి ప్రతీకగా జరుపుకునే పండగే రాఖీ పౌర్ణమి. ఈ రోజున అక్క లేదా చెల్లెలు తన సోదరుడి చేతికి రాఖీ కట్టి అతని ఆయురారోగ్యాలను కోరుకుంటుంది. సోదరుడు కూడా తన సోదరిని జీవితాంతం కాపాడుతానని మాట ఇస్తాడు. కానీ అసలు రాఖీ పౌర్ణమి ఎలా ప్రారంభమైంది? రాఖీ కట్టే సాంప్రదాయం వెనుక ఉన్న కథ ఏమిటి? పురాణాలలో రాఖీకి సంబంధించిన అనేక కథలు కనిపిస్తాయి. వాటిలో ప్రసిద్ధమైన కథల్లో ఒకటి శ్రీకృష్ణుడు ద్రౌపదికి సంబంధించినది. ఒకసారి శ్రీకృష్ణుడి వేలికి గాయమై రక్తం వచ్చింది. అది చూసిన ద్రౌపది వెంటనే తన చీర కొంగులోని కొంత వస్త్రాన్ని చించి కృష్ణుడి వేలికి కట్టింది. ద్రౌపది చూపించిన ఆ ఆప్యాయతను శ్రీకృష్ణుడు ఎంతో గొప్పగా భావించాడు. ఆమెకి అవసరం వచ్చినప్పుడు తాను అండగా ఉంటానని కృష్ణుడు తన మనసులో నిర్ణయించుకున్నాడని కథనం. తర్వాత కురుసభలో ద్రౌపదికి అవమానం జరిగినప్పుడు శ్రీకృష్ణుడు ఆమెను రక్షించాడని మహాభారతం కథ చెబుతుంది. ఈ కథలోని ప్రధాన సందేశం ఒకటే. రాఖీ అంటే కేవలం ఒక దారం కాదు, అది ప్రేమకు, నమ్మకానికి, రక్షణకు ప్రతీక. ఇక మరో ప్రసిద్ధ పురాణ కథ విష్ణువు, లక్ష్మీదేవి, బలి చక్రవర్తి సంబంధించింది. వామన అవతారంలో శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి వద్దకు వెళ్ళి 3 అడుగుల భూమిని కోరాడు. అనంతరం తాను 2 అడుగులతో భూమి, ఆకాశాలను కొలిచాడు. 3వ అడుగు ఎక్కడ వేయాలని అడగగా బలి తన తలను సమర్పించాడు. బలి భక్తికి మెచ్చిన విష్ణువు అతనితో ఉండాలని నిర్ణయించుకున్నాడని పురాణ కథనం. అప్పుడు లక్ష్మీదేవి బలిని తన సోదరుడిగా భావించి అతని చేతికి రాఖీ కట్టిందని కథ చెబుతుంది. బలిని సోదరుడిగా స్వీకరించిన లక్ష్మీదేవి తన భర్త విష్ణువును తనతో పాటు తీసుకెళ్లాలని కోరిందట. ఈ కథ కూడా రాఖీ యొక్క అసలు భావాన్ని తెలియజేస్తుంది. రక్త సంబంధం లేకపోయినా ప్రేమతో ఏర్పడే బంధం కూడా సోదర బంధమే. రాఖీ పౌర్ణమి రోజున సోదరి ముందుగా సోదరుడికి తిలకం పెడుతుంది. అనంతరం రాఖీ కట్టి హారతి ఇస్తుంది. సోదరుడు ఆమెకి బహుమతి ఇచ్చి జీవితాంతం ఎప్పుడూ అండగా ఉంటానని మాట ఇస్తాడు. అయితే ఈ రోజును కేవలం బహుమతులు ఇచ్చిపుచ్చుకునే పండుగగా చూడకూడదు. మన జీవితంలో ఎంతో బిజీగా ఉన్న మన సోదర సోదరీమణులతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకునే రోజు ఇది. చిన్నప్పుడు కలిసి ఆడుకున్న జ్ఞాపకాలు, చిన్న చిన్న విషయాల్లో గొడవలు, ఒకరిపై ఒకరు చేసిన ఫిర్యాదులు, అదే సమయంలో కష్టాల్లో ఒకరికొకరు అండగా నిలిచిన సందర్భాలు, ఇవన్నీ రాఖీ పండుగ రోజున గుర్తుకొస్తాయి. అందుకే రాఖీ అనేది ఒక చిన్న దారమే అయినా దాని వెనుక ఉన్న భావోద్వేగం మాత్రం ఎంతో గొప్పది. అన్నయ్య చేతికి చెల్లెలు కట్టే రాఖీ, చెల్లెలి భద్రత కోసం అన్నయ్య ఇచ్చే మాట, ఈ 2 కలిసినప్పుడే రాఖీ పౌర్ణమి యొక్క అసలు అర్థం పూర్తవుతుంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రతి అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు ప్రేమగా ఉండాలి. పాత గొడవలను మర్చిపోయి బంధాలను మరింత బలపరుచుకోవాలి. రాఖీ దారం తెగిపోవచ్చు, కానీ అన్నా చెల్లెళ్ళ మధ్య ప్రేమ మాత్రం ఎప్పటికీ తెగిపోకూడదు. మీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ సోదర సోదరీమణులతో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆద్య యాదవ్ టీవీ న్యూస్.